ఒక రైతుకి 10 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఒక చిన్న బాబు పుట్టాడు. వాడు కొడుగా పెద్దాయక వాళ్ళ నన్న విధికి 20 ఏకర్స్ ఈచి చనిపోయాడు. ఇలా ఒక్కరి ప్రాపర్టీస్ అండ్ సమ్ బిహేవియర్ని తీసుకుంటే ఆ ప్రాసెస్నే ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇన్హెరిటెన్స్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ అ క్లాస్ బై అనదర్ క్లాస్. దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఫస్ట్ ఫాదర్ క్లాస్ తీసుకొని ఈ క్లాస్లో ల్యాండ్, హౌస్, గోల్డ్ అండ్ ఈవి ప్రాపర్టీస్ నెక్స్ట్ బిహేవియర్ కూడా ఇన్హెరిటెన్స్ అవుతాయి. మీన్స్ మెథడ్స్ కదా. సో ఫాదర్ కోపం యాకువా ఉంది, సో యాంగర్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఫాదర్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మెథడ్. నెక్స్ట్ సన్ అనే క్లాస్. సో ఫాదర్ క్లాస్ నుంచి సన్ క్లాస్కి ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఫాదర్ క్లాస్లో అన్ని ప్రాపర్టీస్ మీన్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ బిహేవియర్ మీన్స్ మెథడ్స్ ఇన్హెరిట్ అయ్యుంటాయి. చెక్ చేద్దామా? సో ఫాదర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ల్యాండ్ని ప్రింట్ చేయండి. నెక్స్ట్ గోల్డ్ని. నెక్స్ట్ యాంగర్ని. ఇది బట్ సన్ క్లాస్లోకి వచ్చా లేదా అని చెక్ చేద్దాం. సో ఇప్పుడు సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ల్యాండ్ అండ్ గోల్డ్ని కాల్ చేయండి. సో సేమ్ లాస్ట్ టైం లగనే ప్రాబ్లం లేకుండా ప్రింట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ క్యాన్ అచీవ్డ్ బై ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఈకడాయే క్లాస్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ని ఇంకొక క్లాస్ పాస్ చేస్తుందో దట్ క్లాస్ కెన్ బి కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. నెక్స్ట్ ఆ క్లాస్ అయితే తీసుకుంటుందో దట్ క్లాస్ కెన్ బి కాల్డ్ యాజ్ చైల్డ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని అనొచ్చు. ఇక్కడ చైల్డ్ క్లాస్ ఒక పేరెంట్ క్లాస్ నుంచే ఇన్హెరిట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అనొచ్చు. నెక్స్ట్ వీడియోలో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వెయిట్ సపోజ్ మీ తాతాగారి దగ్గర 100 డైమండ్స్ ఉన్నాయి. అవి మీ తాత మీ డాడీకి ఇచ్చారు, మీ డాడీ నీకిచ్చారు. ఈ ప్రాసెస్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ప్రాక్టికల్గా చూపిస్తారండి. గ్రాండ్ ఫాదర్ క్లాస్ని తీసుకుందాం. మీ తాతాగారితో 100 డైమండ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీ తాతాగారు కొంచెం హైట్గా ఉంటారు అనుకోండి. సో హైట్ మెథడ్. నెక్స్ట్ ఫాదర్ క్లాస్. మీ గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ రావాలి అంటే పాస్ చేయాలిగా. సో ఎక్స్టెండ్స్ కీవర్డ్ని యూజ్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు ఫాదర్ నుంచి సన్కి రావాలి. సో సన్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఫాదర్ క్లాస్. దట్స్ ఇట్. ఇప్పుడు సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డైమండ్స్ని తీసుకోండి, ప్రింట్ చేయండి. నెక్స్ట్ హైట్ని కూడా తీసుకున్నారు, సో ప్రింట్ చేయండి. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. సపోజ్ ఒక ఫాదర్కి ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి ఉన్నారు. సో ఈ ఫాదర్కి 20 ఏకర్స్ ల్యాండ్ ఉంది. సో అబ్బాయి అండ్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. మీన్స్ ఒక పేరెంట్కి ఒకరి కంటే యాకువా మంది ఉంటాయి. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని పిలువొచ్చు. ప్రాక్టికల్గా చూపిస్తారండి. సో ఫాదర్ క్లాస్. ఈ క్లాస్లో ల్యాండ్ 20 ఏకర్స్ ఉంది. నెక్స్ట్ ఒక అమ్మాయి అండ్ అబ్బాయికి రావాలి. సో 2 క్లాసెస్. 2 క్లాసెస్ కూడా ఫాదర్ నుంచే కదా. సో ఎక్స్టెండ్స్ కీవర్డ్ టు బోత్ క్లాసెస్. ఇప్పుడు ఓన్లీ అమ్మాయి అండ్ అబ్బాయి క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రింట్ చేయండి. సో సక్సెస్ఫుల్లీ 2 క్లాసెస్కి ఒక క్లాస్ నుంచి ఇన్హెరిటెన్స్ జరిగింది. ఈ ప్రాసెస్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. నెక్స్ట్ జస్ట్ ఇమాజిన్ వీళ్ళ ఫాదర్కి వాళ్ళ ఫాదర్ నుంచి ఈ ల్యాండ్ ఇన్హెరిట్ చేసుకున్నారు అనుకోండి. సో ఈకడ గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్కి, సో సింగిల్ ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ ఫాదర్ నుంచి 2 చిల్డ్రన్స్కి, సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఈకడ 2 ప్రాసెసెస్ జరుగుతున్నాయి. సో ఈ టోటల్ ప్రాసెస్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలువొచ్చు. ప్రాక్టికల్గా చూపిస్తారండి. సేమ్ కోడ్ బట్ ఫాదర్ క్లాస్ గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు. దట్స్ ఇట్. హాయ్ గైస్, ఈ వీడియోలో కన్స్ట్రక్టర్ చైనింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. కన్స్ట్రక్టర్ చైనింగ్ మీన్స్ ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ వన్ కన్స్ట్రక్టర్ బై అనదర్ కన్స్ట్రక్టర్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ క్లాస్. మీన్స్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాలింగ్ ఇట్స్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఇట్ క్యాన్ బి డన్ బై యూజింగ్ సూపర్ మెథడ్ కాల్. ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఫస్ట్ పేరెంట్ క్లాస్ తీసుకోండి, test1 అని. అందులో ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఒక కన్స్ట్రక్టర్లో ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేయండి. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయండి, మీన్స్ test2. పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసి
ఒక కన్స్ట్రక్టర్లో వాల్యూస్ అసైన్ చేయండి. నెక్స్ట్ డిస్ప్లే మెథడ్లో పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అండ్ నెక్స్ట్ చైల్డ్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ప్రింట్ చేయండి. నెక్స్ట్ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డిస్ప్లే మెథడ్ని కాల్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. ఏకడ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్లో సూపర్ మెథడ్ ఉంటుంది. ఇలా ఈ సూపర్ మెథడ్ పేరెంట్ క్లాస్లో ఉన్న పేరెంట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఈ కన్స్ట్రక్టర్లో ఇంకొక సూపర్ మెథడ్ ఉంటుంది. ఈ పేరెంట్ క్లాస్కి ఇంకొక పేరెంట్ లేదు కాబట్టి దేన్ని కూడా కాల్ చేయదు. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ చైల్డ్ క్లాస్లో ఉన్న సూపర్ మెథడ్ కాల్ చేసింది కదా, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏకడ చైల్డ్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ని కాల్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా డాట్ నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ ఉంది. సో కాల్ అవుతుంది. ఈ కదా ఎక్స్, వై, ఏ అండ్ బి వేరియబుల్స్ ప్రింట్ అవుతాయి. ఎలా ప్రింట్ అవుతుంది? ఈ ప్రాసెస్ని కన్స్ట్రక్టర్ చైనింగ్ టు అదర్ క్లాస్ అని అంటారు. ఈ ప్రాసెస్ని సూపర్ మెథడ్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది. వెయిట్ లాస్ట్ వీడియోలో సూపర్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఇంకా కొంచెం డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం చేసిన కోడ్లోనే ఆబ్జెక్ట్లో పారామీటర్స్తో పాస్ చేయాలి. సో ఈ కన్స్ట్రక్టర్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంకొక కన్స్ట్రక్టర్ బట్ విత్ సమ్ పారామీటర్స్తో చేయాలి. సో కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్ని క్రియేట్ చేయాలి చైల్డ్ క్లాస్లో. ఇక్కడ దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలి. బికాజ్ కన్స్ట్రక్టర్లో ఉన్న వేరియబుల్స్ అండ్ చైల్డ్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ సేమ్గా ఉన్నాయి. సో దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాయి. జేవీఎంకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అప్పుడు ఏమి ఎర్రర్ రాకుండా ఉంటుంది? ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ పారామీటర్ కన్స్ట్రక్టర్లో కూడా ఒక సూపర్ మెథడ్ ఉంటుంది అలా, బట్ కనిపించదు. ఈ సూపర్ కీవర్డ్కి ఏమి పారామీటర్స్ లేవు. సో పారామీటర్ లేని కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది, విచ్ ఈజ్ పేరెంట్ క్లాస్లో ఉన్నది. సో రన్ చేయండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పారామీటర్స్తో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్విజిబుల్ సూపర్ మెథడ్ ఉంటుంది. ఈ సూపర్ మెథడ్ పేరెంట్ క్లాస్లో ఉన్న జీరో పారామీటర్ని కాల్ చేస్తుంది. సో ఎక్స్ అండ్ వై వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ అండ్ బి వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ ఉంది. సో డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు దిస్ మెథడ్ని యూసేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఒక్క పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ అందులో ఒక్క ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒక్క నాన్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ అందులో ఒక్క ప్రింట్ స్టేట్మెంట్. ఈ నాన్ పారామీటర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి దిస్ మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఈ పారామీటర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్లో దిస్ ఉంది. సో ఈ దిస్ మెథడ్ పైన ఉన్న జీరో పారామీటర్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ జీరో పారామీటర్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఈకడికి బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఇది ప్రింట్ అవుతుంది. ఎలా అవుట్పుట్ వస్తుంది? నెక్స్ట్ వన్ పారామీటర్తో ఉన్న కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి అండ్ నెక్స్ట్ దిస్ మెథడ్లో వన్ పారామీటర్ని యాక్సెప్ట్ చేయండి అండ్ ప్రింట్ స్టేట్మెంట్ ఈవంది. దాట్స్ ఇట్. ఎలా వస్తుంది? ఈ పారామీటర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్లో ఇప్పుడు దిస్ మెథడ్ పారామీటర్తో ఉన్న కాల్ చేస్తుంది. లో దిస్ ఉంది. సో ఈ దిస్ మెథడ్ పైన ఉన్న జీరో పారామీటర్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ జీరో పారామీటర్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఈకడికి బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఇది ప్రింట్ అవుతుంది. ఈకడికి బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఇది ప్రింట్ అవుతుంది. ఎలా అవుట్పుట్ వస్తుంది? హేగా వెయిట్ మనకు సూపర్ మెథడ్ అంటే ఏంటో తెలుసు, బట్ సూపర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేశారో తెలుసా? చెప్తారండి. ఒక పేరెంట్ క్లాస్లో ఇంట్ ఏ ఈక్వల్ టు 100 అండ్ నెక్స్ట్ ఒక మెథడ్, ఇందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒక చైల్డ్ క్లాస్ విచ్ ఇన్హెరిట్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. నెక్స్ట్ సేమ్ ఏ వేరియబుల్కి 200ని అసైన్ చేయండి. అండ్ నౌ చైల్డ్ క్లాస్లో ఒక మెథడ్, ప్రింట్ స్టేట్మెంట్లో జస్ట్ ఏ ఇవ్వండి. నెక్స్ట్ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రింట్ చేయండి.
మనకు 200 వస్తుంది. మీన్స్ చైల్డ్ క్లాస్లో ఉన్న ఏ వేరియబుల్ వస్తుంది, బట్ నాకు పేరెంట్ క్లాస్లో ఉన్న ఏ కావాలి. సో ఇప్పుడు జస్ట్ సూపర్ డాట్ అని యాడ్ చేయండి. సో ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యాక్సెస్ చేయాలి అంటే జస్ట్ సూపర్ డాట్ మెథడ్ నేమ్ రన్ చేయండి, ప్రింట్ అవుతుంది. ఎలా పేరెంట్ క్లాస్లో వేరియబుల్స్ని అండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేయడానికి సూపర్ కీవర్డ్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు అర్థమైందా సూపర్ మెథడ్కి అండ్ సూపర్ కీవర్డ్కి డిఫరెన్స్ ఏంటో? డిఫరెన్సెస్ ఏవి నేను చెప్తున్నా, ఈ టాపిక్ మీకు రాకుంటే రాసే పెట్టుకోండి. మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం చాలా చాలా కష్టం. సో కేర్ఫుల్గా వినండి. 3 మెథడ్స్ ఇన్ ఇన్హెరిటెన్స్. ఒక్క స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒక చిన్న ఫ్యామిలీలో పేరెంట్స్కి ఒక్క సన్నున్నాడు. సో వాడికి పేరెంట్స్ డైమండ్స్ అండ్ గోల్డ్ అండ్ ఆల్సో ఎంటీ ల్యాండ్ ఇచ్చారు. సో వేడు అన్నీ తీసుకున్నాడు. నెక్స్ట్ బట్ ఎంటీ ల్యాండ్లో అపార్ట్మెంట్స్ బిల్డ్ చేసి రెంట్కి ఇచ్చాడు అండ్ విధు వచ్చిన మనీతో ఒక పెద్ద విల్లా కొన్నాడు. సో ఈకడ వాళ్ళ పేరెంట్స్ డైమండ్స్ అండ్ గోల్డ్ ఇచ్చారు, బట్ వాటిని ఏమీ చేయలేదు. సో జస్ట్ ఇన్హెరిట్ చేసుకున్నాడు. విత్నే ఇన్హెరిటెడ్ మెథడ్స్ అంటారు. నెక్స్ట్ ల్యాండ్ ఇచ్చారు, బట్ ల్యాండ్ మోడిఫై చేశాడు. సో దీన్ని ఓవర్రైడ్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ విల్లా తీసుకున్నాడు, ఈ ప్రాపర్టీ సొంతంగా తీసుకున్నాడు. సో ఈ మెథడ్ని స్పెషలైజ్డ్ మెథడ్స్ అంటారు. ఈ 3 మెథడ్స్ ప్రాక్టికల్గా కోడ్ చేసి చూపిస్తారండి. ఫస్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసి, నెక్స్ట్ ఎందులో డైమండ్స్ గోల్డ్ అండ్ ల్యాండ్ మెథడ్స్ క్రియేట్ చేసి ప్రతి దాంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ల్యాండ్ మెథడ్ని ఓవర్రైడ్ చేసుకుందాం. ఓవర్రైడ్ చేయాలి అంటే ఫస్ట్ రూల్ ఈ సేమ్ రిటర్న్ టైప్ ఉండాలి అండ్ ఓవర్రైడ్ చేసి మెథడ్లో పారామీటర్స్ ఉంటాయి. ఈకడ కూడా పారామీటర్స్ ఉండాలి. నెక్స్ట్ నొటేషన్ ఇవ్వాలి. మీన్స్ అలా ఎట్ ఓవర్రైడ్ అని ఇవ్వాలి. ఎలా ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ల్యాండ్ మెథడ్ నేమ్ కాకుండా ఇంకొక నేమ్ ఇవ్వండి. ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఓవర్రైడ్ మెథడ్కి సేమ్ నేమ్ ఉండాలి. ఇప్పుడు నొటేషన్ లేకుండా నేమ్ చేయండి. ఇప్పుడు ఏమి ఎర్రర్ రాదు? బికాజ్ ఈ మెథడ్ ఒక న్యూ మెథడ్గా కన్సిడర్ చేస్తుంది. సో ఇది ఓవర్రైడ్ చేసి ప్రాసెస్. ఇప్పుడు ఈ ఓవర్రైడ్ మెథడ్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఇవ్వండి. మీన్స్ మోడిఫై చేస్తున్నాం. ఎలా పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ మోడిఫై చేస్తే దీన్ని ఓవర్రైడ్ మెథడ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ స్పెషలైజ్డ్ మెథడ్ అంటే ఏంటి? ఈకేడ సొన్ ఓన్గా విల్లా తీసుకున్నాడు పేరెంట్ నుంచి కాకుండా. సో ఇప్పుడు విల్లా మెథడ్ని క్రియేట్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్స్ని కాల్ చేయండి 1 by 1 ఎలా. ఈకడ బాగా అబ్జర్వ్ చేయండి. చైల్డ్ క్లాస్లో 2 ఇన్హెరిట్ మెథడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఒక ఓవర్రైడ్ మెథడ్ ఉంది అండ్ దట్టు ఒక స్పెషలైజ్డ్ మెథడ్ ఉంది. సో ఈవీ గైస్ 3 ఇన్హెరిట్ మెథడ్స్ ఇన్ జావా. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్.